దృశ్యాలు చూస్తున్నాము. టోల్ ఇంకా దాటలేదు. టోల్ దాటే క్రమంలోనే, టోల్ పాస్ అవుతున్న టైంలోనే ఇది అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయినట్టుగా తెలుస్తోంది. ఎందుకు ఒరిగిపోయింది, ఏం జరిగిందనేది తెలియదు. కానీ పక్క లైన్లోంచి వెళ్తూ ఉన్న BMW కారు మీద ఈ లోడ్తో ఉన్న కాంక్రీట్ రెడీ మిక్సర్ వెహికల్ పడిపోయింది. దాంతో కారు నుజ్జైపోయిన దృశ్యాలను చూస్తున్నాము. టోల్ దగ్గరే ఉంది లారీ కూడా చూస్తున్నాము. అక్కడ వేగం కూడా ఏముండదు. యూజువల్గా టోల్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి వెహికల్ కూడా అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. అండ్ టోల్ పాస్ అయ్యే క్రమంలో అక్కడ ఒకసారి ఈ ఫాస్టాగ్ అది కూడా చెక్ ఉంటుంది కాబట్టి ఆగి నెమ్మదిగానే వెళ్ళాలి. మరి ఆ క్రమంలో ఏం జరిగిందో తెలియదు, కానీ పక్కనున్న కారు మీద పడిపోవడంతో ఆ కారు నుజ్జైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ రెడీ మిక్సర్ నిండా కూడా వెయిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అంత లోడ్ ఉన్న కారణంగా హై అండ్ BMW కారు కూడా నేలకు అతుక్కుపోయేంత నుజ్జైపోయిన దృశ్యాలని చూస్తున్నాము. క్యాజువాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అక్కడి నుంచి మరికొద్ది సేపట్లో డీటెయిల్స్ వస్తాయి. ప్రస్తుతానికి ఒక JCB తీసుకొచ్చి ఆ ట్యాంకర్ని పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ దానివల్ల ప్రయోజనం ఉన్నట్టుగా కనిపించట్లేదు. సో ఇంకొక హెవీ మిషన్ కోసం అక్కడ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కారు కూడా గట్టి కారు, BMW కొత్త కారు అనుకోండి. కారు కూడా గట్టి కారు, BMW కొత్త కారు అనుకోండి. కారు నెంబర్ కూడా అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కారు డి శ్రీనివాసరావు అనే వ్యక్తి పేరిట, బి శ్రీనివాసరావు అనే వ్యక్తి పేరిట ఉన్నట్టుగా తెలుస్తోంది. అతను ఎవరు ఏమిటి అనే వివరాలు తెలియాల్సి ఉంది. సో ఆయనే డ్రైవ్ చేస్తున్నాడా, లేకపోతే డ్రైవర్ ఉన్నాడా, లేకపోతే ఇంకెవరున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ రావాల్సి ఉంది. కారు కూడా గట్టి కారు, BMW కొత్త కారు అనుకోండి. కారు కూడా గట్టి కారు, BMW